సో ఈరోజు రిలీజ్ అయినటువంటి యూపీఎస్సీ సిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ 938 మన సాయి అలేఖ్యకు వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే లాస్ట్ టైం దగ్గర దాకా వెళ్ళి మిస్ అయిందనమాట. కానీ తన యొక్క మొండితనాన్ని, తన పట్టుదలని వదలకుండా చాలా బ్రహ్మాండంగా హార్డ్ వర్క్ చేసి చాలా మంచి ర్యాంక్ వచ్చింది. మీ విజయాన్ని మేము చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నాం అలేఖ్య. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫ్రమ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. వాళ్ళ తల్లిదండ్రులు, మదరు వాళ్ళ యొక్క ఆశీస్సులు మన సాయి అలేఖ్య మీద ఉంది. సో ఇప్పుడు యాక్సిడెంటల్గా మా సార్ రియాజ్ సార్ అయినటువంటి తెలంగాణ స్టేట్ లైబ్రరీస్ చైర్మన్, మొత్తం తెలంగాణ స్టేట్ లైబ్రరీస్ చైర్మన్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ కాంగ్రెస్ మేనిఫెస్టో మెంబర్ మన రియాజ్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. మా ఫ్యాకల్టీస్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఈ విజయం ఎలా వచ్చిందో మనం అలేఖ్య మాటల్లోనే విందాం. అమ్మా, నా పేరు రావురి సాయి అలేఖ్య అండి. మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందపురం విలేజ్. మా నాన్నగారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ఇప్పుడు మధిర టౌన్లో చేస్తున్నారు. సివిల్స్ వైపు అనేది నన్ను మా ఫాదర్ ఇంకా మా పెద్దనాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేరేపించారు అటువైపు. వాళ్ళు నాకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చూపించేవాళ్ళు. నాకు తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి నాకు ఎయిమ్ 7th 8th స్టాండర్డ్ నుంచి ఉందండి. దానికోసమే నేను ఇంటర్ ఎంపీసీ చేసిన తర్వాత BA చేశాను. తర్వాత MA రూరల్ డెవలప్మెంట్ చేశాను బనారస్ హిందూ యూనివర్సిటీలో. అంటే ప్రాక్టికల్ కోర్స్ చేయాలని అది చేశాను. దానిలో పార్ట్గానే నేను ఛత్తీస్గఢ్లో ఇంటర్న్షిప్ చేశానండి. అది నక్సల్ ఏరియా, బస్తర్ ఆ ఏరియాలో. ఆ తర్వాత 2019 నుండి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకు ఇది 5th అటెంప్ట్. ఫస్ట్ 3 అటెంప్ట్స్ నాకు ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. 4th అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ రాశాను. అప్పుడు మెయిన్స్ ఒక 30-35 మార్క్స్తో పోయింది. ఈ ఇయర్ 3 క్లియర్ అయ్యాయి. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. అయితే నేను 3 years ముందు విష్ణు సార్ దగ్గరకు వచ్చాను ఆంథ్రోపాలజీ కోచింగ్ కోసం. అయితే సార్ టెస్ట్ సిరీస్ తీసుకోమని చెప్పారు. నేను అందరితో పాటుగానే రాశాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు నేను, అయినా సరే నేను రాశాను అనమాట మెయిన్స్తో వాళ్ళతో ఈక్వల్గానే. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ నాకు పోయింది. అప్పుడు నేను నెక్స్ట్ డేనే సార్ దగ్గరకు వచ్చాను. సార్ ఇలా అయింది అని. సార్ ఏం కాదమ్మా, నీకు ఈసారి వస్తుంది, నువ్వు ఈలోపు TSPSC ప్రిపేర్ అవ్వమని చెప్పారు. నేను అది కూడా సార్ దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకొని ఆ టెస్ట్ కూడా రాశాను. అది ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంక ఇది రాశాను ఈసారి కూడా సార్ దగ్గరే టెస్ట్ సిరీస్ రాశాను. సార్ పర్సనల్ కేర్ తీసుకుంటారు. ప్రతి పేపర్ అయ్యాక డీటెయిల్గా అక్కడ కూడా రాస్తారనమాట. ఈ ఆన్సర్లో ఈ ఇంప్రూవ్మెంట్ కావాలి అలా. మళ్ళీ నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా సార్ ఆ ఆన్సర్స్ని బెస్ట్ ఆన్సర్స్, మోడల్ ఆన్సర్స్ మాకు PDF ఇస్తారు. మళ్ళీ ప్రతి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఉండాలని. సార్ ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉంటారు. అవి మాకు కూడా పంపిస్తారు. అసలు ఆన్సర్స్లో రాయడానికి కేస్ స్టడీస్ అయితే హండ్రెడ్స్ పంపిస్తారు సార్, ఎప్పుడు క్రిస్ప్గా చేసి. మళ్ళీ టాపర్స్ నిధి పై, అశ్విన్ సార్, వాళ్ళతో ఇంటరాక్షన్ అలా సార్. ఆంథ్రోపాలజీ మాత్రం నేను సార్ లేకుండా అయితే ఊహించుకోలేనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. విష్ణు సార్ దగ్గర 3 years ముందు వచ్చానండి సార్ దగ్గరికి. సార్ అప్పుడు నాకు ఇంకా ప్రిలిమ్స్ అవ్వలేదు. సార్ టెస్ట్ సిరీస్ తీసుకోమన్నారు. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ముందు నుండే ఉండింది నా మైండ్లో. అయితే సార్ బుక్స్ తీసుకున్నాను నేను. సార్ ఓన్గా బుక్స్ చేశారు. ఆ బుక్స్ తీసుకోమన్నారు. అది చదివేదాన్ని. ఇంకా సార్ ఇచ్చిన కేస్ స్టడీస్ అదే అప్డేట్ చేసేదాన్ని. సార్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, పాజిటివ్ వైబ్స్ ఇస్తారు ఎప్పుడు. నేను లాస్ట్ టైం నాకు పోయింది కదా మెయిన్స్, అప్పుడు సార్ దగ్గరకు వచ్చినప్పుడు సార్ కూడా చాలా ఫీల్ అయ్యారు నా కోసం. కానీ ఖచ్చితంగా మోటివేట్ చేశారు ఈసారి వస్తుందని. ఈసారి మెయిన్స్ అవ్వగానే నేను సార్ దగ్గరకు వచ్చేసాను. అంటే సార్ రిజల్ట్ వచ్చాక సార్ వచ్చింది సార్ అని. అప్పుడు నేను సార్ క్రెడిట్ ఇస్తుంటే సార్ కాదమ్మా నీ హార్డ్ వర్కే ఇది వచ్చింది అని. అంటే సార్ క్రెడిట్ కూడా తీసుకోరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా పేరెంట్స్కి వాళ్ళ గోలే అది, నాది కూడా అయింది అది మెల్లమెల్లగా. మా ఫాదర్కి చదువుకునే వాళ్ళు అంటే ఇష్టం అనమాట.
అది నాకు మా ఫాదర్ అంటే ఇష్టం. సో చిన్నప్పటి నుండి అనిపించేది ఓకే చదువుకుంటే డాడీ హ్యాపీ అవుతారు అట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంది. ప్లస్ ఎంత ఇష్టమైన నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, నీకు ఫస్ట్ ర్యాంకే రావాలి అలా ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. టాప్ 10లో ఉండాలి అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను ఎంఏ డిస్టెంట్ డిగ్రీ ఉత్తరప్రదేశ్లో చేస్తా అన్నా కానీ ఒప్పుకున్నారు, నన్ను ఎంకరేజ్ చేశారు. డాడీ ఇది ప్రాక్టికల్ కోర్స్ యూజ్ అవుతుంది అని. ఇప్పుడు నాకు 5 అటెంప్ట్స్ పట్టిన 5 years అయినా సరే ఎప్పుడు నన్ను డిమోటివేట్ చేయలేదు. ఇప్పుడు నాకు రాకపోయినా సరే వాళ్ళు ఇలానే ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి నా మీద ఉంది ఎప్పుడు నమ్మకం ఉంది. నేను ఖమ్మం డిస్టిక్లో మదర్ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నాను. అయితే మెయిన్ రోల్ ఏంటంటే మా నాన్నగారు స్వతంత్ర సమరయోధులు రావుల వెంకటరామ గారు, మహాలక్ష్మి గారు వారు లేరు ఇప్పుడు. అయినా కూడా వారి కాన్సెప్ట్ ఏంటంటే అప్పట్లోనే మేము చదువుకునేటప్పుడే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, ఉన్నత స్థితికి చేరాలి, అన్నిటికంటే చదివే ఒక ఆయుధం, అది ఉంటే మనం ఎక్కడైనా జీవించవచ్చు అని చెప్పేవారు. అలా మాకు మంచి మాటలు చెప్పడం ద్వారా మేము కూడా మా అన్నయ్య రాజు గారు డిపార్ట్మెంటే, అలాగనే మా తమ్ముడు అందరం ఆల్ ఎంప్లాయీస్. మేము ఇంటర్మీడియట్లో కూడా 10th కూడా కూలికి పోయి చదువుకునే వాళ్ళం అండి. సెలవులు దొరికిన కూడా కూలికి పోయేవాళ్ళం. మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి ఒక సిస్టమేటిక్ నేర్చుకున్నాం. మనం చదువుకోవాలి, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఆ విధంగానే మా మేడం పద్మశ్రీ గారు లవ్ మ్యారేజ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం. వాళ్ళు అప్పరం మేము లాయరు అయినా కూడా ఇప్పుడు 30 సంవత్సరాలు కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది మా మధ్యన. పెళ్లి చేసుకునే ముందు ఒక మాట చెప్పాను, పాపైనా బాబైనా ఒక్కరు చాలు, ఒక్కరే హద్దు ఇంటికి ముద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక కానిస్టేబుల్గా నేను ఉండేటప్పుడు నాకు చిన్న కుటుంబం ఆర్థికంగా వెనక ఏమీ లేదు కాబట్టి ఆ ఒక్క పిల్లల్ని మంచి ఉన్నత చదువులు చదివించాలంటే దానికి ఎంతో భారం వ్యత్యాసం ఇచ్చాలి, అందరికి తెలిసిన విషయం. ఆ ఒక్కరిని కూడా ఈ యొక్క భారతదేశానికి ప్రజలకు ఉపయోగపడేట్టు తయారు చేయడం అనేది మా కాన్సెప్ట్, మా కార్యకర్తది. అందుకు తోడుగానే అలైక్యను అలా చదివించడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ ఇంత 1100 పోస్టుల్లో 938 రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా పాప ఇంతకుముందు కూడా చెప్పినట్టు మన విష్ణు సారు వారి యొక్క యూట్యూబ్లో చూసేవాడిని, మరి ఏమి చెప్పేది మోటివేషన్ చాలా చక్కగా చెప్తారు. పిల్లలని చదవాలి, చదివించాలి, ఎందుకు చదివించాలి దాని మీద సారు చాలా గొప్ప వ్యక్తి, వారు మేధావులు. వారు చెప్పినవి కూడా మనం కూడా రాబోయే తరాలు ఎవరైతే ఉన్నారో రేపు భవిష్యత్తులో ఫిల్మ్స్ రాయబోయే వాళ్ళు కూడా సార్ గురించి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు. సార్ దగ్గర మేము తెలుసుకుంది ఏంటంటే ఇందా మా పాప అన్నట్టు పాజిటివ్ నెగిటివ్ కాకుండా మంచి విషయాలు అందరూ తెలుసుకోవాలి, అందరూ ఎదగాలి సార్ కాన్సెప్ట్. అందులో తెలంగాణలో ముందు ఉండాలనేది సార్ కోరిక. అది ఓకే, తప్పనిసరిగా సాధిస్తారు మన పిల్లలు. ఇక్కడ తల్లిదండ్రులు నేను చెప్పబోయేది ఏంటంటే చాలా మంది యొక్క తల్లిదండ్రులు పెళ్లి రాగానే 1 year సివిల్స్ ప్రిపేర్ అయ్యారు రాలేదు, 2 years అయ్యారు రాలేదు, పెళ్లి చేస్తే పని అయిపోతుందని అనుకుంటున్నారు. దయచేసి ఏదైతే సివిల్స్ తయారవుతున్న పిల్లల యొక్క తల్లిదండ్రులకి దండం పెట్టి చూస్తున్నామండి, ఆ జోలికి వెళ్ళకండి. ఆ పిల్లలు ఏమైతే కోరుకుంటున్నారు, ఏదైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసుకోండి. ఆ లక్ష్యంలో వాళ్ళు నెరవేరేంత వరకు మరొక విషయాన్ని తీసుకురాకుండా వాళ్ళ చదువు కోసం మీరు తోడ్పడి సహాయ సహకారం అందిస్తే తప్పనిసరిగా వారు కూడా విజయం సాధిస్తారని నమ్మకం. ఇది శిక్షణ సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిసారిగా సాయి అలెక్య గారికి తెలంగాణ పౌర సమాజం నుండి, తెలంగాణ ప్రభుత్వం నుండి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆల్ ఇండియా సర్వీసెస్లోకి రావాల్సిన అవసరం మరింతగా ఉంది. ఆ నేపథ్యంలోనే మొత్తం భారతదేశంలో అత్యధిక కాంపిటీషన్ ఉన్న యూపీఎస్సీ నుంచి ఒక 1000 లోపు ర్యాంక్ సంపాదించడం ఏదైతుందో అది తెలంగాణ సమాజానికి గర్వకారంగా మేము భావిస్తాం. ప్రధానంగా వాళ్ళ ఫాదర్ చాలా ప్రతిశీలంగా మాట్లాడినారు. రియల్లీ ఐ అప్రిషియేట్ హిమ్ యాజ్ వెల్ యాజ్ మేడం. ఎందుకోసం అంటే పిల్లల్ని ఒక అద్భుతమైన దిక్సూచి వైపు నడిపించడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంది. బహుశా సంపూర్ణంగా ఆ పాత్ర నెరవేర్చాలని మేము భావిస్తా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయుడిగా విష్ణు వారి అధ్యాపక బృందం కూడా వారి రోల్ ప్లే చేస్తారు. భారత సమాజం ఆదర్శభరితమైన ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఆఫీసర్లను కోరుకుంటుంది. మన దేశానికి అవసరమైన ఆ సేవలు చేయడంలో తాను తన కర్తవ్యాన్ని భవిష్యత్తులో నిర్వర్తిస్తుందని మేము కోరుకుంటున్నాం. రియల్లీ ఇట్ ఈస్ ఏ గ్రేట్ ప్లెజర్ అకేషన్
to the young and energetic, progressive youth of Telangana. I hope she will definitely, in future, she is ideal for our new generation. It is a pleasureful occasion. Particularly, I appreciate the entire faculty, the entire system of Vishnu IAS Academy by providing this type of wonderful students, because she is gift, she is boon to the future generations of India. Definitely, she is going to play a vital role in the prosperous of our country. Thank you. ఓవరాల్గా మన అకాడమీ నుంచి 13 ర్యాంక్స్ వచ్చాయండి. ఆల్ ఇండియా ర్యాంక్ 3. లాస్ట్ ఇయర్ కూడా ఉమాహారతి ఆల్ ఇండియా ర్యాంక్ 3 స్టూడెంట్. ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ 3, 16, 86 అలా 100లో 3, 50లోపు 2 ర్యాంక్స్ వచ్చాయి. ఓవరాల్గా 13 ర్యాంక్స్ అయితే ఇప్పటిదాకా వచ్చాయి మాకు. సో ఇలానే హార్డ్ వర్క్ చేసి ఇలాంటి యంగ్ మైండ్స్ని ఫ్యూచర్కి ఒక సివిల్ సర్వెంట్స్ లాగా ఒక బ్యూరోక్రాట్స్లోకి ఎంటర్ అవ్వడానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికైనా ఉంటాయని నేను దీని పూర్తిగా మన రియాజ్ సార్ మేమందరం కలిసి ద నెక్స్ట్ జనరేషన్కి తోడ్పాటుగా ఉంటామని